హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు చెప్పబోయేది ఏంటంటే కొంచెం సీరియస్ గా వినండి. బయట వాతావరణం చేంజ్ వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో పక్షులు జంతువులు కూడా అంతే ఇబ్బంది పడుతున్నాయి అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే పైన చిలక ఉంది కదా, మామూలుగా అయితే ఇవి మన దగ్గర ఉండవు అనమాట. ఇది ఎందుకు ఎక్కడ ఉందంటే 2 రోజుల కిందట అంటే మీద నుంచి పడిపోయింది అనమాట. ఏ కారణం వల్ల అంటే వాతావరణం చేంజ్ వల్ల. ఇంతకు ముందుసారి కూడా ఇలాగే 3 చిలకలు పడిపోయి ఉంటే 3 రోజులు వాటికి మా ఇంటికి పెట్టామన్నమాట. ఉండి ఏమి తినకుండా తాకుండా చనిపోయాయి. దీనికి కూడా ఇదిగో ప్రతి వస్తువు బిస్కెట్లు కానీ జాంకాయ వాటర్ పెడుతున్నా తాగట్లేదు, తినట్లేదు. పాప మా ఎండకు తెలియదు, వాతావరణంలో మరి మన సెల్ ఫోన్ల వల్ల ఏ ఇబ్బంది కలుగుతుందో తెలియదండి. మీకు తెలియజేయండి ఏంటంటే ప్రతి ఒక్కరూ మేడ పైన కానీ మన బయట కానీ వాటర్ ఏదైనా తినే వస్తువులు కానీ పెట్టండి. వాటికి కొంచెం మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ వాటిని హెల్ప్ చేయండి అనమాట. చేసి వీటిని కాపాడండి. మీకు ఇంకొక విషయం అండి, ఎవరు కూడా పక్షుల్ని కొట్టరాదు, హింసించరాదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.